రైదాస్ కే పద్ 14వ శతాబ్దానికి చెందిన ప్రముఖ సంత్ కవి అయిన రైదాస్ లేదా రవిదాస్ గారు రచించిన 2 పద్యాలు మన 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ స్పర్శ్ భాగ్వన్ 7వ పాఠంలో ఇవ్వబడ్డాయి. ముందుగా రైదాస్ యొక్క కవి పరిచయ్. ఈయన కవి పరిచయ్ మనం 3 రకాలుగా విభజించవచ్చు. వ్యక్తిగత పరిచయ్, సాహిత్యिक परिचय, सामाजिक परिचय. ముందుగా వ్యక్తిగత పరిచయ్, पर्सनल इंट्रोडक्शन. इनका जन्म 1388 बनारस में हुआ और मृत्यु 1518 ये भी बनारस में हुआ. మొత్తం 130 సంవత్సరాలు ఈయన జీవించారు. ఈ మోచి కా కామ్ కర్తే थे అంటే చెప్పులు కుట్టే పని చేసేవారు. ఇన్కి జాతి చమార్ జాతి థీ. దీనిని పూర్వకాలంలో తక్కువ జాతిగా భావించేవారు. ఇన్కే పితా రాహు, మాతా కర్మ, పత్ని లోనా. अब इनका साहित्यिक परिचय, लिटरल इंटरेक्शन. ये భక్తికాల్ జ్ఞానమార్గ్ శాఖకి ప్రముఖ కవి. ఈయన హిందీ సాహిత్యంలో ఉన్న భక్తి కాలానికి సంబంధించిన జ్ఞానమార్గ్ శాఖ అనేటువంటి శాఖలో ప్రముఖమైనటువంటి కవిగా పేరుగాంచారు. ఈ కబీర్కే సమకాలీన కవి थे. ఈయన కబీర్ దాస్కి సమకాలీకుడైనటువంటి కవి. इनका गुरु का नाम रामानंद. रैदास की भाषा ब्रज भाषा, ఉపమా और రూపక అలంకారం కా విశేష ప్రయోగం. ఈయన రాసిన పద్యాలలో ఎక్కువగా ఉపమాలంకారం, రూపకాలంకారాన్ని ఉపయోగించారు. రైదాస్ కే 40 పద్ సిఖోं के పవిత్ర గ్రంథ్ గురు గ్రంథ్ సాహిబ్ మే హై. రైదాస్ గారు రచించిన 40 పద్యాలు సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్లో సంగ్రహించబడ్డాయి. సోషల్ ఇంట్రడక్షన్. నిరాకార్ భగవాన్కి ఉపాసన కర్తే थे అంటే ఈయన రూపం లేని దేవుణ్ణి కొలిచేవాడు. రామానంద్ కా రామ్, రైదాస్ కా రామ్ ఏక్ నహి అంటే ఈయన గురువైన రామానందుడి యొక్క రాముడు, రఘునందనుడు అంటే మనం కొలిచేటువంటి శ్రీరాముడు, మరియు రైదాస్ యొక్క రాముడు రూపం లేనటువంటి దేవుడు. అంటే ఈయన కూడా తన దేవుణ్ణి రామ్ అనే పిలుస్తారు, కానీ ఆయనకి రూపం ఉండదు. సమాజ్కి ఏకత, సమాజంలో ఐకమత్యం గురించి రైదాస్ గారు ఎన్నో పద్యాల్ని రచించారు. హిందూ ముస్లిం ఏకత, సోషల్ ఈక్వాలిటీ గురించి. మూర్తి పూజ और తీర్థయాత్ర కా విరోధ్. ఈయన తన జీవితంలో విగ్రహారాధన మరియు తీర్థయాత్రలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. వ్యక్తికి ఆంతరిక భావనాओं और भाईचारे को ही सच्चा धर्म माना అంటే మనిషి మనసులో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆరాధన, స్వచ్ఛమైనటువంటి భక్తినే ఈయన నిజమైన ధర్మంగా భావించారు. మొదటి పద్ యొక్క వివరణ. మొదటి పద్లో రైదాస్ భగవంతునిపై తన భక్త్ ప్రేమ్ ఎంత ఉందో వర్ణిస్తున్నారు. రైదాస్ ప్రకారం ప్రకృతిలోని ఎన్నో వస్తువులు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉన్నాయి. అదేవిధంగా భగవంతుడు మరియు భక్తుడికి మధ్య విశేషమైన సంబంధం ఉంది. ఇसीलिए रैदास जी भगवान और भक्त को कई प्राकृतिक चीज़ों से तुलना कर रहे हैं. అందువల్ల రైదాస్ గారు భగవంతుడిని మరియు భక్తుడిని ఎన్నో ప్రాకృతిక వస్తువులతో తులన చేస్తున్నారు. తులన అంటే పోలిక. పద్ ఇస్ ప్రకార్ హై. अब कैसे छूटे राम नाम रट लागी, प्रभु जी तुम चंदन हम पानी, जाकी अंग अंग बास समानी. प्रभु जी तुम घन बन हम मोरा, जैसे चितवत चंद चकोरा. प्रभु जी तुम दीपक हम बाती, जाकी ज्योति बरै दिन राती. प्रभु जी तुम मोती हम धागा, जैसे सोनही मिलत सुहागा. प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति करे रै दासा. पद యొక్క వివరణ. अब कैसे छूटे राम नाम रट लागी. छूटना దూరం కావడం. రామ్, ఇక్కడ రామ్ అంటే రఘునందనుడైన రాముడే కాదు, ఈశ్వర్ కావచ్చు, అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు. ఎందుకంటే రైదాస్ యొక్క రామ్కి రూపం ఉండదు. ఆయన రూపం లేని దేవుణ్ణి కొలుస్తారు, కానీ ఆయన దేవుణ్ణి ఆయన రామ్ అనే పిలుస్తారు. అందువల్ల ఇక్కడ రామ్ కా అర్థ హై భగవాన్, కోయి భీ భగవాన్ హో సక్తా హై. రట్ లేనా స్థిరపడిపోవడం అంటే మనసులో స్థిరపడిపోవడం. రామ్ కా నామ్ మేరే దిల్ మే రట్ లగ్ గయా, భగవంతుని పేరు నా మనసులో స్థిరపడిపోయింది. ఎందుకంటే ఎప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ చేయడం వల్ల మనసులో ఆయన పేరు అలాగే స్థిరపడిపోయింది. అది అంత సులభంగా దూరం కాదు. అబ్ కైసే ఛూటే రామ్ నామ్ రట్ లాగి. ప్రభుజీ 2వ లైన్లో చెప్తున్నారు, ప్రభుజీ తుమ్ చందన్ హమ్ పానీ, జాకి అంగ్ అంగ్ బాస్ సమాని. ఓ దేవా, ఓ భగవంతుడా, తుమ్ చందన్ హమ్ పానీ, నీవు చందనం లాంటి వాడివి, నేను నీరు లాంటి వాడిని. ఇక్కడ నీటికి ఎలాంటి సువాసన ఉండదు. ఎప్పుడైతే చందనపు పొడిని లేదా చందనాన్ని నీటిలో మనం కలుపుతామో నీటి యొక్క అంగ్ అంటే అణువు, ఆ నీటి యొక్క అణువు బాస్ సమాని. బాస్ అంటే సువాసన,
సమాని అంటే వ్యాపిస్తుంది. అంటే నీటి యొక్క అణువులో ఆ సువాసన, చందనం యొక్క సువాసన వ్యాపించి ఆ నీరు కూడా సుగంధభరితమవుతుంది. అదేవిధంగా మన జీవితంలోకి భగవంతుని భక్తి ఎలాగైతే వస్తుందో ఆ భక్తి జీవితం అంతా అలా వ్యాపిస్తుంది. మన అణువులో భగవంతుని భక్తి ఉంటుంది. ఎలాంటి చెడ్డ పనులు చేయకుండా మనల్ని అది కాపాడుతుంది. మూడవ లైన్లో ప్రభుజీ తుమ్ ఘన్ బన్ హమ్ మోరా జైసే చిత్వత్ చంద్ చకోరా. ఓ భగవంతుడా, నీవు ఘన్, ఘన్ అనగా మేఘాలు, వర్షం తెచ్చేటువంటి మేఘాలు. బన్ అంటే అడవి, మోరా నెమలి. అంటే నీవు వర్షాన్ని తీసుకొచ్చేటువంటి మబ్బు లాంటి వాడివి, నేను అడవిలో నాట్యం చేసేటువంటి నెమలి లాంటి వాడిని. చల్లని వర్షాన్ని తీసుకొని వచ్చే మబ్బుల్ని చూసి నెమలి ఎలాగైతే సంతోషంతో గెంతులేస్తుందో భగవంతుని రాకతో నేను కూడా అంత సంతోషపడతాను. ఇదే లైన్లో చెప్తున్నారు, జైసే చిత్వత్ చంద్ చకోరా. చిత్వత్ మీన్స్ చూడడం, చంద్ మీన్స్ చందమామ, చకోరా అంటే చకోర పక్షి లేదా చాతక పక్షి అంటారు. ఈ పక్షి యొక్క గొప్పతనం ఏంటంటే ఇది పౌర్ణమి నాటి నిండు చంద్రుణ్ణి రాత్రంతా తదేకంగా చూస్తూనే ఉంటుంది. ఎలాగైతే ఈ చకోర పక్షి చందమామను చూస్తూనే తన ప్రేమను తెలియచేస్తుందో అదేవిధంగా నేను కూడా నా ప్రేమను నీపైన తెలియచేస్తాను అనేది దీని అర్థం. తర్వాత లైన్లో ప్రభుజీ తుమ్ దీపక్ హం బాతి జాకి జ్యోతి బరై దిన్ రాతి. ఓ భగవంతుడా, నీవు దీపం లాంటి వాడివి, నేను బాతి. బాతి అంటే దీపంలో ఉన్నటువంటి ఆ దూది ఒత్తి. సో నేను ఒత్తి లాంటి వాడిని, నీవు దీపం లాంటి వాడివి. జాకి జ్యోతి బరై దిన్ రాతి. ఈ రెండిటి కలయిక వల్ల జ్యోతి అంటే వెలుగు, కాంతి, బరై నిండుతుంది, దిన్ రాతి అంటే రాత్రి అనేది పగలులాగా కనపడుతుంది అని దీని భావన. అంటే చీకటిగా ఉన్నటువంటి వాతావరణం, చీకటిగా ఉన్నటువంటి ప్రదేశం పగలులాగా వెలుతురులో ఉండిపోతుంది. ఇలాగే భగవంతుని యొక్క భక్తి వలన నా జీవితంలో ఉన్న అంధకారం అంతా తొలగిపోయి జీవితం అంతా సుఖ సంతోషాలతో నిండుతుంది. ప్రభుజీ తుమ్ మోతీ హమ్ ధాగా జైసే సోనహి మిలత్ సుహాగా. ఓ దేవా, నీవు ముత్యం లాంటి వాడివి, నేను ధాగా అంటే దారం లాంటి వాడిని. ఎప్పుడైతే ఆ దారంలో ముత్యాలు మనం చేర్చుకుంటూ పోతామో అప్పుడు అది ఒక అందమైన ముత్యాల హారం లాగా అవుతుంది మరియు దాని విలువ రెండింతలు అవుతుంది. అదేవిధంగా ఈ దారం అనేది ఆ ముత్యాలు తెగి పడిపోకుండా ఒక ఆధారం లాగా కూడా నిలబడతాయి. సో ఇక్కడ రాయదాస్ గారు ఏమంటున్నాడంటే భక్తుడు భగవంతుని భక్తికి ఒక ఆధారం లాంటివాడు. ఎప్పుడు భగవంతుని యొక్క విశిష్టత అనేది వేరు కాకుండా భక్తుడు ఒక ఆధారం లాగా నిలబడతాడు. ఇదే లైన్లో చెప్తున్నారు, జైసే సోనహి మిలత్ సుహాగా. సోనహి అంటే బంగారం, సుహాగా అంటే బంగారంలో కలిపేటువంటి ఒక క్షార ద్రవం. ఇది బంగారు యొక్క వర్ణాన్ని ఇంకా పెంచుతుంది, అంటే దాన్ని ఇంకా కాంతివంతంలాగా చేస్తుంది. ఈ సుహాగా అనేటువంటి పదార్థాన్ని బంగారం మాసిపోకుండా మరియు బంగారం కాంతి తగ్గకుండా ఉండడం కోసం వాడుతారు. ఇందులో రాయదాస్ గారు తనను తాను బంగారంతో మరియు భగవంతుని సుహాగాతో పోలుస్తున్నారు. ఎలాగైతే సుహాగా యొక్క కలయిక వల్ల బంగారం యొక్క వర్ణం, దాని కాంతి పెరుగుతుందో అలాగే భగవంతుని భక్తి మన జీవితంలో కలవడం వల్ల మన జీవితం యొక్క గౌరవం పెరుగుతుంది. చివరి లైన్లో చెప్తున్నారు, ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా ఐసీ భక్తి కరే రే దాసా. ఓ ప్రభువా, నీవు స్వామి. స్వామి అంటే ఇక్కడ సర్వస్వం అని అర్థం. అంటే దేవుడు ఇక్కడ మనకు ఒక గురువు లాంటివాడు, యజమాని లాంటివాడు, దిశానిర్దేశకుడు లాంటివాడు, ఒక తండ్రి లాంటివాడు. మరియు హమ్ దాసా. దాసా అంటే ఇక్కడ సేవకుడు. ఐసీ భక్తి కరే రే దాసా అంటే భగవంతుని సేవ చేసుకుంటూ భగవంతుని ఒక గొప్ప యజమానిలాగా చూస్తూ మనల్ని మనం సేవకుడిలాగా చూడడమే దాస్య భక్తి. ఇలాంటి భక్తి కలిగి ఉన్నవాడే రైదాస్. ఈ 10లో చెప్పినటువంటి కంపారిజన్స్ అన్నీ మనం ఇక్కడ చిన్న ఎక్సర్సైజ్లో చేద్దాం. భాగ్ 1లో భగవంతుణ్ణి పోల్చడం, భాగ్ 2లో భక్తుణ్ణి పోల్చడం, వీటిని మీరు జతపరచండి. వీటిని మ్యాచ్ చేసి ప్రాక్టీస్ చేయండి. దీని ఆన్సర్స్ రెండవ పద్. ఈ పద్లో రాయదాస్ తను తక్కువ జాతివాడు కావడం వల్ల సమాజం ద్వారా ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడో మరియు భగవంతుడు ఆయనకి ఎలాంటి గౌరవం ఇచ్చాడో చెప్తున్నారు. ఐసీ లాల్ తుజ్ బీను కౌను కరే.
गरीब निवाजू गुसैया मेरा माथे छत्र धरे, जाकी छोती जगत कऊ लागई तापर तुही डरे, नीचहु ऊंच करे मेरा गोबिंदु काहू ते न डरे, नामदेव कबीरु तिलोचनु सदना सैनो तरे, कही रविदासु सुनहू रे संतहू, हरि जीवू ते सभे सरे, ऐसी लाल तुझबिनु कौन करे. లాల్ అంటే భగవంతుడు, తుజ్బిను నీవు కాకుండా, కౌన్ కరే ఎవరు చేస్తారు, ఇలాంటి దయను ఇలాంటి కృపను నీవు కాకుండా ఎవరు చూపించగలరు. గరీబ్ నివాజు గుసయ్యా మేరా మాథే ఛత్రు ధరే. గరీబ్ నివాజు దీన్ దుఖియోం పర్ దయా దిఖానే వాలా, అంటే పేదవారి పైన దయను చూపించేవాడు. గుసాయ్యా దీన్నే గోసాయి అంటారు, అంటే భగవాన్. మేరా మాథే ఛత్రు ధరే, మాథై మస్తక్ అంటే తల, ఛత్రు ముకుట్, ముకుట్ అంటే కిరీటం, ధరై ధరై అంటే పెట్టడం, అంటే పేదవారిని ఆదుకునేవాడు, అంటే పేదవారిపైన దయ చూపించేటువంటి ఆ భగవంతుడు నా తలపైన కిరీటాన్ని పెట్టారు. ఇక్కడ కిరీటం అంటే జ్ఞానం అనేసి అర్థం. అంటే ఎలాగైతే రాజుల తలపైన కిరీటం శోభాయమానంగా వారికి గౌరవం తెస్తుందో, అదేవిధంగా జ్ఞానం అనేటువంటి కిరీటాన్ని పేదవారి తలపైన పెట్టి మీరు వారిని కూడా గొప్పవారిగా చేస్తున్నారు. జాకీ ఛోతి జగత్ కవు లాగై తాపర్ తుహీ ఢరే. ఛోతి అంటే ఛూ అఛూత్ అంటరాని వాళ్ళు, జగత్ ప్రపంచం, కహు కహే హే చెప్పారు, లాగై తాపర్ తూహీ డరై లాగై అలాంటి వారిపైన, తూహి మీరు, ఢరై అంటే ద్రవించడం, అంటే ప్రపంచం ఎవరినైతే అంటరాని వారు అని పక్కన పెట్టేశారో అలాంటి వారిపైన నీవు ద్రవించావు. ద్రవించడం అంటే దయ చూపించడం, అంటే హృదయం ద్రవించి కరిగిపోయి మాలాంటి వారిపైన దయ చూపించి మాకు జ్ఞానాన్ని అందించావు. అందుకే ఇంతకు ముందు లైన్లో జ్ఞానాన్ని ఒక కిరీటంలాగా భావించారు. నీచహు ఊంచ్ కరే మేరా గోబిందు కాహూ తేన డరై. నీచ్ అంటే ఇక్కడ తక్కువ జాతి వారు, పేదవారు. అలాంటి వారిని ఊంచ్ అంటే గొప్పవారు, పేదవారిని కూడా గొప్పవారుగా చేయగలేటువంటి శక్తి మేరా గోబిందు అంటే నా భగవంతుడికే ఉంది. వే కాహూ తేన డరే, కాహూ అంటే ఎవ్వరికి, ఆయన ఎవ్వరికీ భయపడడు. ఎటువంటి మాయలకు, అతేంద్రియ శక్తులకు, రాక్షసులకు ఎవ్వరికీ భయపడినవాడు నా గోబిందు. నామదేవ్ కబీరు తిలోచను సదనా సైనో తరే. ఇక్కడ తక్కువ జాతి వారిగా పిలువబడి గొప్ప గొప్ప కవులుగా మారినటువంటి వారి ఉదాహరణలు ఇస్తున్నారు రైదాస్ గారు. ముందుగా నామ్దేవ్ మహారాష్ట్రకు సంబంధించిన ఒక సన్యాసి. ఈయన భజనలు కీర్తనలు చేస్తూ ఊరూరు తిరిగేవారు. ఇలాంటి ఆయన గొప్ప కవిగా పిలువబడ్డారు. కబీర్ ఈయన జులాహా అంటే బట్టలు నేసే పని చేసేవాడు, కానీ ఈయన హిందీ సాహిత్యంలో గొప్ప కవిగా పేరు తెచ్చుకున్నారు. తిలోచను ఈయన ఒక ప్రసిద్ధ వైష్ణవాచార్యుడు, ఈయన నామ్దేవ్కి గురువుగా పిలువబడ్డారు. సధన ఈయన కూడా తక్కువ జాతి వారైనా కూడా నామ్దేవ్కి సమకాలీకుడుగా ఉన్నారు. ఈయన కసాయి పని చేసేవారు. సైను రైదాస్కి గురువు అయినటువంటి రామానంద్కి సమకాలీకుడు సైను గారు. ఈయన కూడా తక్కువ జాతి నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప కవి. ఈయన ఒక నాయి అంటే మంగలి పని చేసేవారు. ఇలాగా తమ వృత్తుల ద్వారా తక్కువ జాతి వారైనా కూడా గొప్ప గొప్ప వారిగా పేరుగాంచారు. ఇదంతా భగవంతుని కృపతోనే జరిగింది అంటున్నారు రైదాస్. చివరి పంక్తిలో ఇలా చెప్తున్నారు, కహీ రవిదాసు సునహూరే సంతహు హరిజీవు తే సభే సరే. కహీ రవిదాసు రైదాస్ ఇలా చెప్తున్నాడు. సునహు అంటే వినండి, సంతహు అంటే ఓ సత్పురుషులారా, అంటే ఓ ప్రజలారా, హరిజీవు అంటే భగవంతుడు, సభీ సరే ఏదైనా సాధ్యమవుతుంది. సరణ అంటే సాధ్యమవడం, అంటే భగవంతుని ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది. ఆ దయామయుడైనటువంటి భగవంతుడు తక్కువ జాతి వారిని గొప్పవారిగా చేయగలడు, ఎలాంటి వారినైనా మార్చగలడు. ఈ పద్యం యొక్క కీవర్డ్స్ తీసుకొని వీటిని ఒక మైండ్ మ్యాప్ లాగా చేసి దీంతో మనం పద్యాన్ని అలాగే గుర్తుపెట్టుకోవచ్చు. భగవాన్ కృపాలు ఔర్ దయామయ హై, సిర్ పర్ జ్ఞాన్ రూపీ ముకుట్ రखा है, छू अछूत लोगों पर द्रवित हुए हैं, नीच को ऊंच करने वाले और किसी से नहीं डरने वाले, संत लोगों के उदाहरण, భగవాన్ సే సబ్ కుచ్ సంభవ్ హై. ఈ మైండ్ మ్యాప్ని చూస్తూ ఒకసారి మీరు పద్యాన్ని స్మరించుకుంటే అలాగే మనసులో నిలిచిపోతుంది. ऐसी लाल तुझबीनु कौन करे, गरीब निवाजू गुसैया मेरा माथे छत्र धरे, जाकी छोती जगत कवू लागय. ऐसी लाल तुझबीनु कौन करे,
गरीब निवाजू गुसैया मेरा माथे छत्र धरे, जाकी छोती जगत कवू लागई ता पर तू ही डरे, नीचहु ऊंच करे मेरा गोबिंदु काहू ते न डरे, नाम देव कबीरु तिलोचनु सदना सैनु तरे, कही रविदासु सुनहू रे संतहु हरिजीवू ते सभय सरे. ఈ రెండు పద్యాల యొక్క అద్భుతమైన ట్యూన్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి, వినండి. ఈ రెండు పద్యాలను అద్భుతంగా పాడిన ట్యూన్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి, అందరూ వినండి.